ప్రపంచం తరువాత దీని తరువాత ఒకటి ఉంది, నరకం ఉంది. నరకాన్ని దేవుడు చేశాడు, పరలోకాన్ని కూడా దేవుడు చేశాడు. ఆయన లేకుండా ఏది జరగదు. సో ఈ మనిషి యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు నమ్ముకోవాలంటే, ఏదో బయట పోతాం, అప్పులు తీరిపోతే, పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతే, జబ్బులు పోతే, రోగాలు పోతే, సమస్యలు తీరిపోతే, అఫ్కోర్స్ దేవుడు చేయగలడు. అతి ప్రాముఖ్యం యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు నమ్ముకోవాలి తెలుసా? ఈ లోకంలో యేసు ప్రభువారిని చూస్తూ మన పరలోకానికి వెళ్ళడం కోసం, నిత్య రాజ్యానికి వెళ్ళడం కోసం. మనకు కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని దేవుడు ఇవ్వబోతున్నాడు. సముద్రం ఉండదు, సూర్యుడు ఉండడు, ఆయనే వెలుగ్గా ఉంటాడు. అలాంటి రాజ్యములో మనం ఉండడం కోసం యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవాలి. మనిషి ఈ లోకంలో కొంతకాలం 70-80 వరకు బతుకుతాడు. ఎంత సంపాదిస్తాడు, తర్వాత బ్రతుకు శూన్యం అనిపిస్తాం. నా ప్రభు అంటాడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారినైనా నన్ను నమ్ముకుంటే నువ్వు 80 ఏళ్ళ కోసం చూస్తున్నావు, యుగ యుగాల బతుకుతానే ఉంటావు, చావు ఉండదు. అక్కడ నిత్యం ఆనందమే, సంతోషం.